హాయ్ అండి, నేను మీ అంజలి. ఇంకోసారి ఊరిగా వేస్తాను మా చెల్లి వాళ్ళ ఇంట్లో. ఉప్పులు ఆరబెట్టి కోసి ఆరవేసినామండి. పసుపు కలిపినాను. ఈ తెల్లవాయిలు వేస్తాము చూడండి. ఒక పిడికెడు తెల్లవాయిలు అండి. సాల్ట్ లావుదే మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. తగినంత వేసుకోవాలి. ఒక ప్యాకెట్ అంతా మిక్సీకి వేసి పెట్టినాను. ఇదో ఆవపిండి మెంతిపిండి వేయించి మిక్సీకి వేసినానండి. ఇంతకుముందు చూపించినాను కదండి, అంతే. ఇది కొంచెం కలిపినాక కారం పొడి వేస్తానండి. చాలా ఘాటుగా ఉంటుంది కారం పొడి. చిన్న మిరపకాయలు తెచ్చినాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అంజలి. లైక్లే రావడం లేదండి మా వీడియోస్కి. అదే చిరంజీవి వాళ్ళు, నాగార్జున వాళ్ళు చేస్తే వస్తాయండి. అంజలి వాళ్ళు చేస్తే రావండి. అమ్మ చేతి వంట, నాన్న చేతి వంట, మా చేతి వంట పెట్టిన ఒక లైక్లు కానీ కొట్టవంటారు. ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లా పెడతామండి. దానికోసమే సపరేట్గా రెడీ అయ్యి ముస్తాఫీ చేయలేమండి. మాకు పనులు ఉంటాయి కదా. బాగా కలుపుకోవాలండి. ఉప్పు, ఆవపిండి, తెల్లవాయిలు వేసినాను. వేరుశనగ నూనె తేలేదండి మా చెల్లెలి. రేపు తెప్పించినాక కలుపుతామండి. ఇప్పుడు నూనె అయితే కలపను. ఇవే కలిపి పెట్టేసి ఇంకా మళ్ళీ మిగిలింది కొంచెం వేసేసి కారం చూసి వేసుకోవాలండి. చాలా కారం ఉంటుంది. అప్పుడే ఊరగాయకాయలు అయిపోయినాయండి. నేను వేసప్పుడే 15 రోజులు ఏంటి, సగం జాడీ అయిపోయిందండి. ఒక 4-5 మందికి పనిచేసిన నాకి అని చాలా బాగా వచ్చిందండి. అదే వేరుశనగ నూనె వేస్తే బాగుంటుందని